ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డిప్ప కటింగ్. ఏంటి ఏంటి డిప్ప కటింగ్? డిప్ప కటింగ్ ఏంటి? నీది డిప్ప కటింగే కదా? ఇప్పుడు మీ అందరికి ఇంట్లో నా జుట్టు గురించి తప్ప వేరే టాపిక్ ఉండదా? అయినా ఈ డిప్ప కటింగ్ చూసేగా మీరు ప్రేమించింది. ప్రేమించా, నువ్వు మంచిదాని అనుకొని. నువ్విలా అవకాశవాదమని తర్వాత తెలిసింది. నేను అవకాశవాదినా? మీ అమ్మ వాళ్ళ ప్రాణాలు కాపాడటం కోసం మీరు నా మెళ్ళో తాళి కట్టారు. దాన్నేమంటారు? అది అవకాశవాదం కదా? అలా తాళి కట్టాను కాబట్టే ఇప్పుడు బాధపడుతున్నా. నేను బాధపడుతున్నానండి. ఎందుకు? నాతో తాళి కట్టించుకున్నందుక? కాదు, వయసు పెరిగినా మీ అమ్మ వాళ్ళకి కనీస బుద్ధి లేదా అని. మా అమ్మ వాళ్ళని అంత మాట అంటావా? ఏ, మీ అమ్మ వాళ్ళు మా అమ్మను అవమానిస్తే తప్పులేదా? ఏదో సాంప్రదాయం కాబట్టి అల్లుణ్ణి కూతుర్ని 3 నిద్రలు చేయాలని ఇంటికి పిలిచింది. పంపడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పాలి. అంతేగాని మా అమ్మను అవమానించి, మా పేదరికాన్ని అవమానించి, మా ప్రొఫెషన్ అవమానిస్తారా? అవమానిస్తారు, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు నీకు అత్తలు. నేను చెప్తే వినాలి, వాళ్ళు తిడితే పడాలి. అలా అయితేనే ఇంట్లో ఉండాలి, లేదంటే వెళ్ళిపో. మేడం, మేడం, ఒకసారి ఇలా రండి. రండి మేడం. ఏంటి పౌరుషం పొడుచుకొచ్చిందా? పో, నేను హ్యాపీగా పడుకుంటా. ఏమిది బంటి? మేడం, మీరు 3 నిద్రలు చేయడానికి మీ అమ్మగారింటికి వెళ్దాం అనుకున్నారు కదా? మీరు వెళ్లకుండా మా బాబుగారు మీతో కలవకుండా చేయాలని మా మేడం వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఏమంటున్నావు బంటి? నిజం మేడం. అసలేం జరిగిందంటే, ఇదంతా నిజమని పూజ మేడం కూడా నమ్మేసింది మేడం. రేపు పూజమ్మ మీ దగ్గరకొచ్చి మీ ఇంటికి వెళ్ళొద్దని చెప్తుంది చూడండి. మా అమ్మని అవమానించడమే కాకుండా మా ఇద్దరినీ కలవకుండా చేయాలని చూస్తున్నారా? వీళ్ళందరికీ సరైన బుద్ధి నేను చెప్తాను. హలో, పీకల దాకా తిని చాపేసుకొని అడ్డంగా పడుకోవడానికి కాదు నువ్వు ఇక్కడుంది. ఏం చేయాలి? సార్ కాలు పట్టాలి. లుక్స్ ఇవ్వటం కాదు, మొగుడు చెప్తే వినాలి. వచ్చి కాళ్ళు పట్టు, లేదంటే ఇంట్లో నుంచి పో. ఏం చేస్తున్నావు? కాలు పట్టమన్నారుగా, నా స్టైల్ ఇదే. అలా అని చెప్పి నరాలు పిండేస్తున్నావా? సారీ, మీ కాళ్ళు పట్టాలి కదా. కాళ్ళు నువ్వు కాళ్ళు పట్టద్దు, నా పీక పట్టద్దు. నీకు దండం. మళ్ళీ ఎప్పుడైనా కాలు పట్టమంటారా? చచా, అసలు నా కాళ్ళు నొప్పులుంటేనేగా పట్టమనడానికి. వెళ్ళి వెళ్ళి పడుకో. ఏ నక్షత్రంలో పుట్టిందో ఇది?
మీరేంటి ఈ టైంలో వచ్చారు? నాకు కత్తెర కావాలి బంటి. తెస్తాను కానీ కత్తెర దేనికి మేడం? మా అత్తని పీక్ కోయడానికా? కాదు, ఆవిడ జుట్టు కత్తిరించడానికి. నాది డిప్ప కటింగు గిన్నె కోడి కటింగ్ అని ఎగతాళి చేస్తున్నారు కదా, అందుకే ఆవిడ జుట్టు కూడా కత్తిరించి నాలా డిప్ప కటింగ్ చేసేస్తే అప్పుడు కామెడీలు చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో ఆవిడ కూడా తెలుస్తుంది. అవును మేడం, మరీ టూ మచ్ చేసేస్తున్నారు. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తా ఉండండి. తీసుకోండి. రాబంటి. రేయ్ బంటి, నువ్వు మనిషివా పశువా? వండిన అన్నం మొత్తం నువ్వే తినేస్తే మిగతా వాళ్ళు ఏం తింటారన్న జ్ఞానం లేదురా నీకు? ఈవిడ నిద్రలో కూడా తిండి గురించే కలవరిస్తుందండి. ఈ చెడుని చూసి కదా ఎగిరెగిరి పడుతున్నావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.